ఓవైపు కేసీఆర్ కావాలనుకుంటే జనం అనుకుంటున్నారు, లేదు 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 ఇది కావాలని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు మేము ఏమంటున్నాం అన్న, హైదరాబాద్లో ఇల్లు కూడా కొట్టినాం, ఎక్కడో పోయి మూసికాడ కొసాగర్ కూడా కాదు, మధ్యలో ఆయన అనుకూలంగా ఉన్న కాడ ఒక 1 కిలోమీటర్ నడిచి పాదయాత్ర బోధయాత్ర అని చేసినాం. నడి సెంటర్ నుంచి నడుద్దాం పా అని కేటీఆర్ గారు చెప్పారు. నువ్వు వదిలేసిరా, నేను వదిలేసి వస్తా అని చెప్పారు. నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు భయం లేని మగోనివి అయితే రానంటున్నావు కదా. ఇప్పుడు కూడా అంటున్నావు రిఫరెండం చేద్దాం పట్టుకు జనంలో పోయి, రాజీనామా చేద్దాం పట్టుకు ముఖ్యమంత్రి చేయమనన్నా. అన్నీ అవసరం లేదు, నీ పదవి అట్నే పెట్టుకొని నీ మంత్రులు ఎంతమంది ఉండరుగా, 10 మంది ఉన్నారు కదా మంత్రులు, ఒక 5 రాజీనామా చేసి మాతో 5 మేము కొట్లాడతాం పట్టు, మేము గెలుస్తాం మీరు గెలుస్తారా. సీతకేమో తట్ట పెట్టుకొని ఫోటో షూట్లు పెట్టుకొని అప్పుడు వచ్చింది. ఇప్పుడు మా తట్టలు ఎటుపోయినాయి అన్న, ఆ షూటింగ్లు ఎటుపోయినాయి. గుత్తికోయలు అందరూ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రాంతవాసుల అస్తిత్వాన్ని తీసి ఆడ గుడారాలు వేసుకొని చేసిన వాళ్ళకేమో ఫోటోషూట్లు పెట్టి వాళ్ళు మన ప్రజలు అన్నట్టు ఏమో ఫోటోషూట్లు చేసారు. కానీ ఇవాళ ఎటుపోయినాయి ఆ ఫోటోషూట్లు? వాళ్ళు ఇవాళ లేరా, చచ్చిపోయిర్రా, లేకపోతే మీరు తీసుకొచ్చిన గుత్తికోయలు వెళ్ళిపోయిర్రా? ఈ స్టంట్లన్నీ ఎటుపోయినాయి అన్న. తట్టడి ఇసుక తీయనోడేమో లారీలు ఎత్తుకపోతారు, ముడ్డాకిట్లు ఉన్న నల్గొండకేమో హెలికాప్టర్లో పోతారు. అందరూ ముఖ్యమంత్రులే, కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి లెక్క భావిస్తారు. కాబట్టే ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. హోమ్ మినిస్టర్ లేని కాడ శాంతి భద్రత ఉండే. ఈ 144 సెక్షన్ పెట్టినావు, ఎందుకు పెట్టినావు? నీ పనికి నీ పటాకులు కాలుస్తా, బాంబులు కాలుస్తా. ఎవడన్నా అవలగాడు బాంబులు కాలుస్తా అంటారన్నా? ఏం బాంబు కాల్చినావు నువ్వు? ఏ బాంబు కాల్చినావు? 144 సెక్షన్ పెట్టుకొని అన్న ఒకటే అన్న, ఈ బ్రాండ్ దెబ్బతీయాలనే క్రమంలో నువ్వు చేసే ప్రతి దానికి నువ్వే బాధ్యుడివి. ఈ పాపం ప్రతి పనికి నువ్వే బాధ్యుడివి. నువ్వు అనుకుంటున్నావు నాకు నచ్చినట్టు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు అంటున్నాగా, రాసి పెట్టుకో, నా పేరు మెండి సురేష్ యాదవ్, నీ విగ్రహాన్ని బద్దలు కొట్టే బాధ్యత మేమే తీసుకుంటాం. రాసి పెట్టుకో, ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. అంత పెద్ద సెక్రటరీ కాడ ఇలా దర్వాజా ఉడబిక్తున్నా 3 కోట్లు పెట్టి. నిన్ను ఎవడు ఉడబిక్కమన్నాడు రా? నీకు కట్టే అర్హత లేనప్పుడు కూలగొట్టే అర్హత నీకెక్కడిది? కట్టే అర్హత లేదా కూలగొట్టడానికి? నువ్వు ఎవడివి? ఎన్ని చెప్పినవన్నా ఆనవాళ్ళు లేకుండా చేసే క్రమంలో అనుకోవచ్చు కదా. అసలు సెక్రటరీ తీసేస్తే ఇంకా ఆనవాళ్ళే పోయింది కన్నా. ఈ హైదరాబాద్ పెద్ద మిషన్లు వచ్చినాయి కదా, 2 లక్షలు 3 లక్షలు జీతకాలని చెప్పి రంగనాథన్. హైదరాబాద్ కూడా FTR బఫర్ జోన్లోనే ఉంది కదా, సెక్రటరీ ఉంది కదా. హైదరాబాద్ తీసుకొచ్చి గుడి కొడితే అయిపోయి ఆనవాళ్ళు పోయింది కదా. తెలంగాణ తీసుకుని ఆంధ్ర కలిపితే ఆనవాళ్ళు పోయింది కదా. కాళేశ్వరం బాంబు పెట్టి గుడి కొడితే అయిపోయింది కదా. ఇవన్నీ అనవాళ్ళే కదన్న. కేసీఆర్ ఇంట్లోకి చేయలేదన్న పని. తెలంగాణ కోసం తెలంగాణ కేసీఆర్ ఇంట్లో అన్న, తెలంగాణ సమాజాన్ని 4 కోట్ల మంది అస్తిత్వం కోసం కొట్లాడండి కేసీఆర్. నువ్వు ఎవరి కోసం కొట్లాడినా? నీ 4 అన్నదమ్ముల కోసం, నిన్ను బెదిరిస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోసం, నిన్ను మాట్లాడితే తాగబోతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం. వీళ్ళ నీకు నాయకులు తాగి ఉచ్చబోసుకున్నానని మీ పదే చెప్తున్నావు. నీకు సిగ్గు శరం ఉంటే మేము తాగనని చెప్పొచ్చు కదా. అంటే మీరేమో మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ప్రతి పనికి మానవుడికి కేసీఆర్ కావాలి సమాధానం చెప్పడానికి. సరే, ఎప్పుడు వస్తున్నాడు బయటకు? మరి వస్తారన్నా. అన్నా, సింహం అనేది ఎప్పుడు పడితే అప్పుడు కనపడదన్న. అప్పుడు సింహానికి కుక్కకి తేడా ఉండదు. ఇలా కుక్కలు ఎట్లా పడితే తిరుగుతున్నాయి. సింహం వస్తే కుక్కల పని ఏడంటో తెలుసు కన్నా. దాని వేట, దాని ఆట, దాని ఆకలి మంట మొత్తం తీసుకుంటుంది. కేసీఆర్ సింహం అన్న అనుకుంటారు. వృద్ధుడైపోయిండు, 70 ఏళ్ళ ఆట ఆడుకోలేడు అనుకుంటారు. ఆయన ఎవరన్నా? ఆయన తెలవదా? 32 జాతీయ పార్టీలను ఒప్పించి 2 సీట్ల ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చిన వీరుడు. ఎప్పుడు ఎందుకన్నా ఆయన గురించి ఎందుకన్నా? మీకు ఎంతసేపు నిన్నేం అడుగుతుర్రు జనం ఖచ్చితంగా ఇలా తలుపులు తీస్తే, కేసీఆర్ గారు తలుపులు తీస్తే లక్షలాదిగా మంది పోతారన్న ఫామ్ హౌస్కి. ఆయన నివాసానికి పోయి రమ్మని బయట తీసుకొస్తారు ఆయన్ని. బాహుబలి సినిమాలో ఎట్లా వస్తారో కేసీఆర్ గారు అట్లా తీసుకొస్తారన్న జనాలు రేపొద్దున. అంతేనా? దగ్గర ఇప్పుడు 1 ఇయర్ దగ్గరకు వచ్చి ఇంకొక 25 రోజులు అయితే ఆల్మోస్ట్ పుణ్యకాలంగా ప్రజాపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాగో నువ్వు తిడతావు అనుకో, ఇల్లు చేసిన ఒక 2-3 మంచి పనులు అయితే చెప్పు. ఊరికే తిరుగుడే కాదు, కొంచెం మంచి నేను అన్న నాలుక కూడా రుచి కొడితేనే అన్న నాలుకకి రుచి కొడితేనే బాగుందని చెప్తాను. నువ్వు అన్నిట్లో తప్పులు ఏదన్నా ఒక మంచి పని ఉంటే పోవడం నా తప్పే ఉంది. అరే మా సురేష్ కూడా మా ప్రభుత్వానికి ఈ విషయంలో పోయిందని చెప్పేసి అనుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని హైదరాబాద్ కూలగొట్టారు. ఇది మంచి పని అన్న?
హైదరాబాద్ ఇల్లు కూడా కొట్టిర్రు. మరి మంచిదే కదా, కొంచెం చెరువులని నాళాలని కొంచెం పరిరక్షించే పనే కదా. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరాన్ని ఇలా తెలంగాణ మొత్తం నీళ్ళిచ్చి చేస్తున్న దాన్ని కాళేశ్వరం ఎపాడద లైను. నేను అనేది ఏమిటి, హైదరాబాద్లో చెరువులని నాళాలని కాపాడడం మీ దృష్టిలో తప్ప? మేము చెరువులకి నాళాలకి గురించి పేటెంట్ మాది ఉందన్న. మిషన్ కాకతీయ పెట్టి చెరువులు పుడిగదీసి ఇవాళ 42,000 చెరువులకి గొలుసుకట్టు చెరువులకి కాకతీయుల కాలం నాటిది కాలాన్ని ఇలా కేసీఆర్ చేసిండు. చెరువుల గురించి మేము చేస్తాం, మేము మాకు తెలియదు అన్న. నేనేమంటున్నా, మేము అన్న 1000 లేక్ సిటీ ని హైదరాబాద్లో అంటారు, 1000 సరస్సుల నగరం లెక్క. మేము 10 ఏళ్లలో అయిపోయింది అన్న 1000 లేక్స్. 10 ఏళ్లలో విధ్వంసం అయిపోయిందా? 50 ఏళ్ళు విధ్వంసం చేసింది వీళ్ళు కాదా? నేనేమంటున్నానంటే మూసీ ప్రక్షాళనకి ఫస్ట్ మేము పూనుకున్నాం, కానీ హైదరాబాద్తో ఇల్లు కూడగొట్టి మూసీ పక్కన ఉన్న పేదోళ్ళను కూడగొట్టడానికి మేము వ్యతిరేకం. మేము మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల పక్షాన ఉంటాం, కానీ వీళ్ళు చేసే 1,50,000 కోట్ల దానికి మేము వ్యతిరేకం. మూసీ ప్రక్షాళనకి 16,000 కోట్లతో డిపిఆర్ రెడీ చేసింది కేటీఆర్ గారు, దానికి మేము ఒప్పుకుంటాం. వీళ్ళు 1,50,000 కోట్లు పెట్టి దోసుకు తినదాన్ని మేము ఒప్పుకోము. ఇది మాది నినాదం. అంతే దాన్ని మూసీ ప్రక్షాళనకి ఏదో మేము అడ్డం పడ్డట్టు, వీళ్ళేదో పేటెంట్ హక్కు ఉన్నట్టు. మూసీ కంటే మురికి మీ కాడే ఉందని చెప్తున్నాం కదా, 50 సంవత్సరాలు మీరే కదా దాన్ని విధ్వంసం చేసింది. రైట్, అది ఓకే, అది ముందు నుంచి నడుస్తూ ఉంది. ఫ్రీ బస్సు మంచి స్కీమ్ కదా. ఎవరు ఎక్కుతున్నారు అన్న ఫ్రీ బస్సు? ఏ వర్గం ఎక్కుతుంది? ఉన్న బస్సులు తగ్గించి నువ్వు లేని బస్సులకి మొత్తం రేట్లు పెంచి ఇలా సమాజం. ఇప్పుడు ఒక మా ఊరే ఉందన్న, మా ఊరు 2,000 మంది పాపులేషన్ ఉంటారు. ఒక మహిళలు మొత్తం కలిపి ఒక 700 మంది ఉంటారు. వీళ్ళందరూ రోజు ఎక్కుతారు అన్న. ఒక ఉద్యోగస్తులు ఎక్కుతుర్రు, ఉద్యోగస్తులు జీతాలు లేవా? ఇలా 10 రోజులు ఎక్కుతురు అన్న. ఫ్రీ బస్సు నేను ఏమంటున్నాను అన్న, ఫ్రీ బస్సు అనేది తీసేయాలి. ఎందుకు తీసేయాలంటున్నా, తీసేసి ఇప్పుడు మహిళలకు ఇబ్బంది పెడతావునా? మహిళలకు ఇబ్బంది పెట్టమన్నట్లుగా ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. తలమో పొలమో 10 రూపాయలు సంపాదించుకున్న ఆటో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది ఆటో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళని కూడా ఆలోచించాలిగా. తగ్గిమని అనట్లేదన్న, ఉన్న బస్సులు పెంచి వీళ్ళకు కూడా జీవనోపాధి కల్పియాలి. రైట్, దాని ద్వారానే ఉంటుంది. రైట్. మరి గురుకుల పాఠశాలకు సంబంధించి మొన్న మెస్ ఫీజులు పెంచారుగా, అది మంచి పనులే కనిపించలేదా? లేదన్న, మంచిగా అనిపించలేదు. అదే మెస్ ఫీజులు పెంచారు కానీ ఉన్నకాడ పురుగులు అన్నది హాస్పిటల్ పడుతురన్న. ఇంకేం మంచి పని అన్న? గురుకుల పాఠశాలకు జీతాలు ఇవ్వట్లేదని ఓనర్లకు బిల్డింగ్ తాళాలు ఎత్తురన్న. ఇంక ఇదేం మంచి పని అన్న? 30 మంది పావుగాడు చచ్చిపోయారు, ఇంకేం మంచి పని అన్న? మాకు మంచి పని ఏం కనపడట్లేదన్న. నాలుక రుచి కొట్టింది బాగుందని ఎట్లా చెప్పమంటావు అన్న? నువ్వు నోట్లు ఎంత కుక్కినా మాకు బాగలేదన్నా. నువ్వు కరెక్ట్ కాదు కదా. వంటోడికి చేయి మంచి లేదు కదన్న, పెట్టే చేయి మంచిది అయితే బాగుంటుందన్న. పాపిష్టి చేతితో పెడితే రక్త కూడు తినబుద్ధి కావట్లేదన్న. ఇంకా చాలా ఉంది కొట్లాడాల్సింది. ఆల్మోస్ట్ రేపు పాదయాత్రలు అంటూ ఉన్నారు మీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏమన్నా చేంజ్ అవుతుందా పాదయాత్రతోటి? ఆల్రెడీ జనాలు అంతా చేంజ్ అయిందన్న. చేయనిస్తారా? ఫస్ట్ చేయనిస్తారా? వాళ్ళు చేసేది ఏందన్న, తొక్కుకుండా పోతాం, పేగులు మెల్లేసుకుంటా అన్నాం కదా. అడ్డం వచ్చిన మేము తొక్కుకుండా పోతాం, అది మీరు చూస్తారు కల్లారు. అంతేనా? రైట్. టీవీ పెడితే బూతులు తప్పితే ఒక ఆలోచన లేని వ్యక్తితో మనం కూడా ఆ రకంగా మాట్లాడాలన్న. అంతే. నువ్వు అన్న అంటే తమ్మి అని గౌరవిస్తావు, అరే అంటే ఒరే అంటావు, అవులా అంటే లంగా అంటావు. వీడిని ఏమనాలని అర్థం కావట్లేదా? కుర్చీకి గౌరవం ఇవ్వాలా, నీ 3 ఫీట్లను గౌరవం ఇవ్వాలా, నీ పదవి గౌరవం ఇవ్వాలా? ఏ వర్గం కూడా నిన్ను గౌరవించే పరిస్థితులు నువ్వు లేవు. పండా పెట్టి తొక్కకుండా పేగులు మెల్లేసుకుండా నువ్వు అన్న మాటలకి మేము కూడా అదే పని చేసుకుంటూ పోతాం. అంతేనా? రైట్. బెస్ట్ ఆఫ్ లక్ సురేష్. కొన్ని రోజులు బయటనే ఉండు, మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ఏం పోస్ట్ లేకుండా. శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం పోయి ఇచ్చిన వాళ్ళందరూ దొంగలు కారన్నా. చాలా మంది గొప్ప వాళ్ళు పోయారు, అన్యాయంగా పోయారు, అక్రమంగా వేస్తే గొప్ప ఇద్దరు అంటావు. ఇప్పుడు ఈయన జైలు వచ్చే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదన్న. మరి ఆ తప్పు మళ్ళీ చేస్తాడా? ఎవరన్నా ఇంకోళ్ళు వేరే వాళ్ళు అయితే ఏడుగా. ఎవరిని? ఇప్పుడు ఒకవేళ మీ వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే నేనే జైలు పోయి సీఎం అయినా పుస్తకం నాలుగేస్తే వాళ్ళు రేపు సీఎం అయితే నాకు భయపడా? మీరు అట్లే భయపడుతుంటుంది, అట్లే భయపడుతున్నట్టుంది అన్న కేటీఆర్ గారిని. ఇప్పుడు ఊరిచ్చి నువ్వు నోట్లో పెట్టవా నీ నోట్లో పెట్టుకుంటావు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పెడతా అని చిన్నపిల్లలు ఇట్లా నోట్లు వేస్తారు. అట్నే రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతారు ఈయన అరెస్ట్ అవుతున్నట్టుంది వాల్మీకి స్కామ్లో. అదే అంటున్నాను నేను. సింపుల్గా ఒకటి చెప్తా, జనవాడ ఫామ్ హౌస్ కూల్ చేస్తారు. ఇక రేపు వద్దురు ఏమన్నా మీడియా డైవర్ట్ చేసినా ఏమంటే వచ్చేస్తుంది. కూల్ చేస్తే పని అయిపోద్దిగా. కూల్ చేయడు కదా, అరెస్ట్ చేస్తే పని అయిపోద్దిగా అన్న. ఇప్పుడు
ఈడ గొడవ అవుతా ఉంటుంది అందరు ఇటు చూస్తుంటే వాడు పాకెట్లు దొంగతనం చేస్తా ఉంటాడు దొంగడు పని ఎట్లుంటుంది ఈ దొంగ ఈ హైడ్రా బైడ్రా అని చెప్తుండు జనవాడ అని చెప్తుండు వాడు వెనకాల ఆ దొంగ జీవాలు పెట్టి దోసుక తింటుండు ఇది ఎవరు చూడట్లేదు మేము కూడా అటెన్షన్తో ఉన్నామన్నా మాకు కూడా ఉంది మేము నీతిగా పనిచేసిన 10 సంవత్సరాలు మాకు సెక్రటరీలో మాకు సహకరించే వాళ్ళు ఉన్నారు మేము ఎవరిని అన్యాయం చేయలేదు కాబట్టి మీ పాపాలు చిట్టాడు దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు అన్న అంతేనా దొంగ ఆధారం లేకుండా ఉన్నాడు ఆధారాలతో పాటు రోజు చెప్తున్నావు కదన్నా నీ బామ్మర్దికి ఇంత ఇచ్చినావు నీ రాఘవ కన్స్ట్రక్షన్ ఇంత ఇచ్చినావు మెగారెడ్డికి ఇంత ఇచ్చినావు నువ్వు పోవడానికి ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నావు హెలికాప్టర్ తిరుగుతున్నావు నీ బర్త్డే పోతే దర్శనం చేసుకోవడానికి పోయిన యాదగిరి నరసన్న అడగాల్సింది ఎవరు దోపిడీ చేసిందో నరసన్న నేను ఒట్లేసిందే పాపినే అని ప్రక్షాళన కోసం పోయినవా పాప పరిహారం కోసం పోయినవా ఆ గుడి ఎంత చూడడానికి పోయినవా ముఖ్యమంత్రి ఎప్పుడు పోయినా ఇట్లా చూస్తున్నానా పైకి చూస్తాడు దొంగ లూటీ చేసే దొంగ ఏడ దొరుకుతుంది అన్నట్టు ఇల్లు చూసినట్టు ఆడేముండదు కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళని నువ్వు చెరిపేయలేవన్నా ఎంత బ్రహ్మాండం చేసిండన్నా దేశాన్ని దేశంలో ఈ రాష్ట్రాన్ని గొప్ప చేసిండే నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు కేసీఆర్ని ఆయన ఏ రకంగా ఉన్నా మా గుండెలో దేవుడు అంతే నువ్వు ఏ రకంగా ఉన్నా ఈ తెలంగాణ సమాజం మొత్తం రాక్షసుడు అయిపోయినావు అది నువ్వు చేసుకున్న పాపం సురేష్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న